మతం మారటం మనిషికి మనసుకి హానికరం మరియు ప్రాణాంతకం. కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ నాట్ అబౌట్ చేంజింగ్ గాడ్ బట్ పేరెంట్స్. నేను 8th క్లాస్ చదువుతున్న రోజుల్లో అనుకుంటాను, అంబేద్కర్ గారికి సంబంధించి వాళ్ళ స్కూల్లో ఆయన ఎదుర్కొన్న కుల వివక్ష ఆర్ అంటరానితనం గురించి పొద్దున క్లాస్ చెప్పారు. చెప్పిన తర్వాత మా తోటి విద్యార్థి ఒకడు నా వైపు పాయింట్ చేస్తూ, మీ బ్రాహ్మణత్వం వల్ల మీ బ్రాహ్మణులు వాళ్ళకున్న కులపిచ్చి మూలంగాను అంటరానితనాన్ని ప్రవేశపెట్టారు, అలాగే ఈ ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేశారు అని నా మీద, నా కులం మీద అంటే బ్రాహ్మణుల మీద వాడు నోటి విరోచనాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. అది విన్న నేను అప్పటికి నాకు అంత జ్ఞానం, వాడిని ఎదిరించేటటువంటి జ్ఞానం లేకపోవటం మూలన అవునా అని ఆలోచించానమాట. అదేమిటి, టెలిస్కోప్ కనిపెట్టడానికంటే ముందే ఏ గ్రహం ఏ సమయంలో ఎక్కడ ఉంటుంది అని ప్రిడిక్ట్ చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం లాంటి గ్రహణాలు ఎప్పుడు సంభవిస్తాయి భవిష్యత్తులో అని లెక్కలు కట్టి మరి జ్యోతిష్య శాస్త్రంలో నిక్షిప్తం చేసిన మన బ్రాహ్మణులు ఆరు మహర్షులు ఇలాంటి పని, కుల వివక్ష లేదంటే అంటరానితనం లాంటి పనిని ఎందుకు చేశారు అని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు తెలిసిన విషయాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నమస్కారం, వ్యాసం ఇతిహాసం ఛానల్కు స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు మన తెలుగు మహాకవి గురజాడ అప్పారావు గారు రచించిన ఈ కన్యాశుల్కం నాటకాన్ని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి షార్ట్స్ రూపంలో మీకు అందిస్తున్నాను. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఒక షార్ట్ వస్తుంది, చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. గిరీశం వాకిట్లోంచి, మై డియర్ రామపంతులు, అన్నా వేళగాని వేళ వచ్చాడు గాడిద కొడుకు, తంతాడు కాబోలు, ఏమిటి సాధనం, ఈ మంచం కింద దూరుదాం, మంచం కింద దూరును. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే అది కలియుగ ఆరంభం. కలియుగ ఆరంభంలో బ్రాహ్మణులు ఒక విషయాన్ని గమనించారు. అదేమిటి అంటే, ఎవరు కూడా పూర్వపు యుగాల్లాగా కర్మతః బ్రాహ్మణులు అవ్వట్లేదు. కర్మతః బ్రాహ్మణులు అవ్వడం ఏంటి అంటే, సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా ఈ 4 వర్ణాలు ఏమిటవి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఈ 4 వర్ణాలు. దాని తర్వాత కులం అంటం అనేది అలవాటుగా మారిపోయింది కాలక్రమేణా. ఈ 4 వర్ణాల వారు ఎప్పుడు కూడా జన్మతః కాదు, అంటే ఒక బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మణుడు అవ్వడు, క్షత్రియుడు కొడుకు క్షత్రియుడు అవ్వడు, శూద్రుడైనా అంటే అలాగే వైశ్యుడైనా ఎప్పుడు కూడా కర్మతః. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, క్షత్రియ కులంలో జన్మించినటువంటి గాది కొడుకు విశ్వామిత్ర మహర్షి అయ్యాడు. ఎలా? కర్మచేత తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అలాగే అశ్వత్థామ, ద్రోణాచార్యుడు లాంటి సద్బ్రాహ్మణుడికి జన్మించినా కూడా ఆయన ఏం చేశాడు, క్షాత్రాన్ని ఆయనలో నింపుకొని క్షత్రుడయ్యాడు. వాల్మీకి మహర్షి బోయవాడుగా మాంసం కొడుతూ లేదంటే దొంగతనాలు దోపిడీలు చేసుకుంటూ ఒక హంటర్లాగా ఉన్న ఆయన కర్మతః రామనామ తారక మంత్రాన్ని జపించి మహర్షి అయ్యాడు. వీళ్ళందరూ బై బర్త్ బ్రాహ్మిన్స్ కాదు, అలాగే ఇందాక అశ్వత్థామ చెప్పినట్టు బై బర్త్ బ్రాహ్మణ్ అయినా క్షత్రుడిగా కన్వర్ట్ అయ్యాడు. సో దెర్ ఈస్ నెవర్ బీన్ ఎ బోర్న్ బ్రాహ్మిన్ ఆర్ బోర్న్ శూద్ర ఇన్ సనాతన ధర్మ. ఎవ్రీ వన్ షుడ్ బి డూయింగ్ ద ఓన్ కర్మ టు బికమ్ ద వర్ణ హీ వాంట్స్ టు బి. ద చాయిస్, ఆ చాయిస్ ఉంటుంది అంతే తప్ప నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి నీ బతుకింతే అనేటువంటి వ్యవస్థ ఈ సనాతన ధర్మంలో ఎప్పుడూ లేదు. అప్పుడు కలియుగంలో ఉన్న బ్రాహ్మణులు ఏం గమనించారంటే, ఎవరో కూడా ఇదివరకు యుగాలాగా కర్మతః కాకుండా జన్మతః అవుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సూపర్ స్టార్ కొడుకు సూపర్ స్టార్ అయినట్టు, ఒక రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అయినట్టు, ఒక క్రికెటర్ కొడుకు క్రికెటర్ అయినట్టు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫాదర్స్ని ఆర్ మదర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా అదే అవుతున్నారు తప్ప వాళ్ళు వేరే
ఛాన్సెస్ని ఎంచుకోవట్లేదు. అది గమనించినటువంటి బ్రాహ్మణులు ఏం చేశారంటే, పైగా ఇదివరకు యుగాల్లో లేనిది కలియుగంలో మాత్రమే ఉన్నది ఏంటి అంటే బ్రాహ్మణులకి మరింత శుచి, శుభ్రత మరియు మద్య మాంసాల నిషేధం. ఇదివరకు పూర్వపు యుగాల్లో బ్రాహ్మణులు కూడా మద్య మాంసాన్ని తీసుకునేవాళ్ళు. ఇది ఎలా తెలుసు నీకు అంటే, అగస్త్య మహర్షి వాతాపిని ఇల్వలుణ్ణి సంహరించిన విషయం చూస్తే అపర కర్మలలో మాంసాన్ని పెట్టేవాళ్ళు. అలాగే శుక్రాచార్యుడు మద్యం సేవించినట్లుగాను ఆ తర్వాత మద్యాన్ని బ్యాన్ చేసినట్లుగాను మనకు తెలుస్తుంది. సో కలియుగంలో మినువుని తీసుకొచ్చి మినపప్పు మాంసానికి ప్రతిగా గారెల్ని పెట్టారనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కలియుగంలో మద్య మాంసాలు బ్రాహ్మణులకి నిషేధం, మిగతా వర్ణాల వాళ్ళకి లేదు. సో శుచి, శుభ్రత కూడా అట్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ మనం గనక శుచిగా, శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుంది, కలిపురుష ప్రభావం ఒక మనిషి మీద ఎలా ఉంటుంది అనేది నలదమయంతుల కథలో మనం మహాభారతం తీసి చదివితే అర్థమవుతుంది. సో అది గమనించిన బ్రాహ్మణులు ఏం చేశారంటే ఒక వ్యవస్థని తీసుకొచ్చారు. ఒక దేశంలో 4 వర్ణాల వారు ఒక సామాజిక క్రమశిక్షణతో ఎలా మెలగాలి అనేటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చారు. అది ఏమిటి అంటే ఈ చిత్రంలో చూపించినట్టుగా 4 వర్ణాల వారు ఊరికి ఉత్తరం వైపు శ్మశానం, దక్షిణం వైపు గ్రామదేవత గుడి ఉన్నప్పుడు ఈ చుట్టూత ఔటర్ లేయర్లో శూద్రులు. ఎందుకంటే ఈ శూద్రుల పని ఏంటి? చేతి పనిముట్లు అంటే గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, అలాగే మాంసంతో పనిచేసేవాళ్ళు. లైక్ అంటే కాటికాపర్లు కావచ్చు, లేదంటే మీట్ వెండర్స్ కావచ్చు. వీళ్ళందరూ ఏంటి, వేటకెళ్ళి వచ్చేవాడు. ఊరికి సెంటర్లో ఉంటే ఊరి సెంటర్ నుంచి చివరి నుంచి అడవికి వెళ్ళాలి. దానికన్నా కూడా ఊరి చివరిలో ఉంటే అడవికి వెళ్ళి దాని షాపింగ్ అంతా చేసుకునేవాడు. సో వాళ్ళంతా కూడా ఊరి చివరిలో, లైక్ అంటే లాస్ట్ లేయర్, ఊరి చివరంటం కన్నా కూడా ఊరికి పొలిమేరకి దగ్గరలో ఉండేవాళ్ళు. తర్వాత లేయర్లో వైశ్యాస్ అంటే బిజినెస్ మ్యాన్, అంటే ఇప్పుడు బట్టల వ్యాపారం చేసేవాళ్ళు, పాల వ్యాపారం చేసేవాళ్ళు, ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ 3rd లేయర్లో ఉండేవాళ్ళు అనమాట. దాని తర్వాత లేయర్ వచ్చేటప్పటికి సెకండ్ లేయర్, దీన్ని బ్రాహ్మణుల అగ్రహారాలు అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే అది చూడటానికి హారం షేప్లో, అంటే ఒక నెక్లెస్ షేప్లో ఉండటం వల్ల దాన్ని బ్రాహ్మణ అగ్రహారాలు అని అనేవారు. అక్కడ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళు అర్చకత్వం, అలాగే టీచింగ్స్, అంటే టీచర్స్ కానీ ఈ పూజారులు, పురోహితులు లేదంటే అర్చకులు, వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు బ్రాహ్మణులు. దాని తర్వాత సెంటర్లో ఉండేది ఒక క్యాపిటల్, అంటే రాజులు, వాళ్ళ గెస్ట్ హౌసెస్, ప్యాలెసెస్, ఇవన్నీ కూడా ఊరికి సెంటర్లో ఉండేవి. ఈ వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు. ఇది ఎందుకు తీసుకొచ్చారయ్యా అంటే, ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుల పిల్లవాడు తోటి బ్రాహ్మణుల పిల్లవాడితో పెరిగాడనుకో పెద్ద ప్రాబ్లం రాదు, ఎందుకంటే వాడు నాన్ వెజ్ తిండు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుల పిల్లవాడు శూద్రుడి పిల్లవాడితో పెరిగాడో, ఫ్రెండ్షిప్ చేశాడో, వాడు ఏమంటాడంటే, ఒరే ఈవేళ మా ఇంట్లో పలానా కోడికూర వండారు, తింటావా అన్నాడు. వాడు మొహమాటం కొద్దీ తిన్నా, దాని రుచి నచ్చి వాళ్ళ ఇంట్లో తరచుగా వెళ్ళాడు అనుకోండి, వాడి శుచి శుభ్రత ఏమవుతుంది? శుచి శుభ్రత అంటే ఈ శూద్రులకి ఎప్పుడూ కూడా వాళ్ళ చేతి పనుల దృష్ట్యా ఎప్పుడూ కూడా వాళ్ళు కొంత అశుచితో ఉండాల్సి వస్తుంది. నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే మట్టి పనులు చేసేవాడు ప్రతిసారి చేయగడుక్కుంటూ ఉంటే వాడు పని ఎప్పుడు చేస్తాడు? అలాగే మాంసం కొట్టు పెట్టుకున్నవాడు ఎప్పుడు బ్లడ్ వాడు చేతికి అంటుకుంటూనే ఉంటుంది. వాడు ప్రతిసారి శానిటైజర్తోనే, హ్యాండ్ వాష్తోనే కడుక్కుంటుంటే వాడు వ్యాపారం ఎప్పుడు చేస్తాడు? అందుకని వాళ్ళకి యజ్ఞోపవీతం లేదు. వాళ్ళకి ఆ పని నచ్చక నేను బ్రాహ్మణుని అవ్వాలి అనుకుంటే సనాతన ధర్మంలో ఎప్పుడూ ఆ ఫ్రీడమ్ ఉంది. ఎప్పుడు వాళ్ళు నువ్వు ఆ పుట్టావు కాబట్టి అదే బతుకు అని ఎప్పుడూ చెప్పలేదు. సో కానీ ఆ బ్రాహ్మణుల పిల్లవాడు దాన్ని చూసి ఇలా మాంసం వైపు కానీ మద్యం వైపు కానీ అట్రాక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అలా ప్రతివాడు అయ్యాడు అనుకోండి, బ్రాహ్మణ ఆక్యుపేషన్ ఏదైతే ఉందో, బ్రాహ్మణత్వం కానీ అర్చకత్వం కానీ, ఆ యొక్క ఆక్యుపేషన్ అనేది పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సో నాన్ వెజ్ తినని బ్రాహ్మణుల్ని కొంచెం ఊరికి సెంటర్లో, ఈ నాన్ వెజ్ డీల్ చేసేటువంటి వ్యక్తులు ఊరి పొలిమేరకు దగ్గరలో ఉండేవాళ్ళు అనమాట. ఇలా ఉండటం మూలాన వాళ్ళు దీన్ని అంటరానితనము, దీన్ని కుల వివక్ష అని చెప్పేసి ప్రచారం చేశారు. ఎవరు ప్రచారం చేశారు? ఈ
ఊరికి ఈ దేశానికి వచ్చినటువంటి ముష్కరులు లేదంటే ఆంగ్లేయులు వాళ్ళు వచ్చి, రే చూడరా, నిన్ను నీ దేవుడికి దూరం చేశాడు. ఎందుకంటే దేవుడికి దూరం చేయడం అంటే ఏంటి? ఊరికి మధ్యలో ఏదైనా రామాలయం కానీ ఏదైనా ఉందనుకోండి, అక్కడ ఉండేవాళ్ళు బ్రాహ్మణులు, వాళ్లకు వీళ్ళు కొంచెం ముట్టుకోకుండా ఉండేవాళ్ళు. ఇందాక చెప్పిన కారణమే, వాళ్ళకి యజ్ఞోపమేతం ఉంటుంది, వాళ్ళు శుచిగా ఉండాలి, అది రూల్, వేదం చెప్పిన రూల్. వీళ్ళు ఎప్పుడూ శుచిగా ఉండలేరు వాళ్ళ వృత్తి పట్ల. సో వీళ్ళకి శుచిగా ఉండకపోయినా వీళ్ళకి అలవాడే. ఎందుకంటే చేపకి చలి ఎక్కడ ఉంటుంది, చేపకి జలుబు ఎప్పుడు చేస్తుంది? చేప ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది, కానీ జలుబు చేసి చేపని చూసారా మీరు ఎప్పుడన్నా? వీళ్ళ బాడీ అలా ట్రైన్ అయిపోవటం మూలాన శూద్రులకి ఎటువంటి దోషం లేదు, వాళ్ళు అలాగే ఉండాలి, వాళ్ళకి ఎటువంటి పాపం రాదు. సో వాళ్ళు వీళ్ళని ముట్టుకోరు. సో అది గమనించిన బ్రిటిష్ వాళ్ళు, నీ దేవుడిని నీకు దూరం చేశారు, మీ వేదాల్లో కుల వివక్ష ఉంది, మీ వేదాల్లో అది ఉంది అని చెప్పి లేనిపోని మాటలు అన్నీ మభ్యపెట్టి వాళ్ళని వాళ్ళ మతంలోకి మార్చుకునే ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేయటం మూలాన ఇప్పటికీ గవర్నమెంట్ లిస్ట్ తీస్తే వాళ్ళు హిందువులనే ఉంటుంది, వాళ్ళ కులం కూడా హిందువులలో ఉన్న ఏదో ఒక కులంతోనే మ్యాచ్ అవుతుంది, కానీ వాళ్ళు హిందువులు కాదు. అయితే అటుంటారు, లేదంటే ఇంకోవైపు ఉంటారు, అంతే తప్ప వాళ్ళు హిందువులు కాదు. సో ఇలా ఒక సామాజిక క్రమశిక్షణ, ఇదంతా కూడా ఓన్లీ బ్రాహ్మణులు ఏదో ఒకరోజు తీసేసుకున్న నిర్ణయం కాదు. ప్రతి వర్ణంతోనూ వాళ్ళ పెద్దలతో మాట్లాడి వాళ్ళ జనామోదం పొంది వచ్చినటువంటి ఒక వ్యవస్థ, అంతే తప్ప ఇది అంటరానితనానికి అలాగే కుల వివక్షకి వేదాల నుంచి కానీ పురాణాల నుంచి కానీ మీరు ప్రూఫ్స్ తీసుకురాలేరు. అది కలియుగంలో మాత్రమే ఒక ప్రమాదాన్ని అరికట్టడానికి పెట్టిన ప్రక్రియ. మీరు కావాలంటే త్రేతాయుగానికి వెళ్ళండి, రాముడు అలాగే గుహుడు క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకు? ఆయన ఏమో మరి పడవ తోలుకునేవాడు, చేపలు పెట్టేవాడు నాయకుడు, వాళ్ళకి ఆ తెగకి, బోయ్ తెగకి, ఆర్ ఫిషర్మ్యాన్ తెగకి, హంటర్ తెగకి. మరి ఈయన క్షత్రియుడు, ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? సో ఇప్పుడు కూడా ఈ 4 కులాల మధ్య కూడా మంచి 4 వర్ణాల మధ్య మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంది ఎప్పుడూ కూడా పూర్వపు యుగాలలో. కానీ కలియుగంలో ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి బ్రాహ్మణులు తీసుకున్న నిర్ణయం, అలాగే అందరి ఆమోదం పొందిన నిర్ణయం వ్యవస్థ ఈ అంటరానితనం అని ముద్ర వేయబడినటువంటి ఈ ఆచారం. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మనకి ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీరు నాన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉన్నప్పటికీ కూడా మీరు బ్రాహ్మణులు అవ్వాలి అనుకుంటే, సనాతన ధర్మం ప్రకారం ఎంతోమంది ఎన్నో సంస్థలు మీకు ఉపనయనం చేయడానికి, గాయత్రి మంత్రోపదేశం చేయడానికి రెడీగా ఉన్నాయి. సో మీరు వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి ఇలా నేను ఉపనయనం చేయించుకోవాలి అనుకుంటున్నాను అని మీరు మీ డీటెయిల్స్ని ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఉపనయనం చేయించుకోవచ్చు, మీరు కూడా బ్రాహ్మణులు అవ్వచ్చు. సో దర్ నెవర్ బీన్ ఎనీ రెస్ట్రిక్షన్ టు ఎనీ వర్ణ టు బికమింగ్ ద అదర్ వర్ణ. యు హ్యావ్ ద ఫ్రీడమ్. సో ఈ వీడియో నచ్చినట్లయితే వ్యాసం ఇతిహాసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. కన్యాశుల్కం సిరీస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఓ హిందువా, నిన్నే నీ ఫేవరెట్ హీరో సినిమా అయితే టికెట్ 200ది 500 కట్టి కూడా చూస్తావుగా. నీ దేవుడి గురించి, నీ రాముడు, నీ శివుడు, నీ ధర్మం గురించి చెప్తే సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? నీ హీరోకి ఇచ్చిన విలువ కూడా నీ ధర్మానికి ఇవ్వవా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్విచ్చే ప్రతి రూపాయి నీ దేవుణ్ణి తిట్టేవాడిని కొట్టే చెప్పు దెబ్బ. నువ్విచ్చే ధనం మన ధర్మానికి ఇంధనం. జై శ్రీరామ్, జై హింద్. చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.